హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇదైతే ఇంకా వెనస్డే రోజు మార్నింగ్ అన్నమాట. మార్నింగే ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా, పడుకునే ముందు ఒకసారి ఫ్రెష్ అవ్వాలి, లేచాక ఫ్రెష్ అవ్వాలి. లేకపోతే ఆ ఫ్రెష్నెస్సే ఉండట్లేదు. మనం ఫ్రెష్ అవ్వడం తప్ప బుర్రలో ఫ్రెష్నెస్ ఉండట్లేదు. ఎంత ఎండలు కొడుతున్నాయి కదా, అస్సలు తట్టుకోలేకపోతున్నాం. మేము కూలర్ వేసుకుంటున్నాం కానీ విండో ఫెసిలిటీస్ లేకో ఏమో అస్సలు కూలర్ తిరుగుతుంది, గాలి వస్తుంది కానీ స్టిక్కీగా అవుతుంది అనమాట. తేమలాగా అవుతుంది. దానివల్ల ఇంకా పొద్దున్నే లేచి పనులన్నీ కంఫర్టబుల్గా చేయలేం కదా అని చెప్పి ఇంకా మార్నింగే లేచి కనీసం ఫ్రెష్గా ఫీల్ అయితే పనులు ఫ్రెష్గా చేయగలం. ఉక్కపోత మూడ్లో తేమ బాడీ స్టిక్కీగా ఉంటుంటే అసలు ఎలా ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా. ఇంకా అందుకోసమని మార్నింగ్ లేచి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యాక బొట్టు పెట్టుకోవాల్సిందే కదా, బొట్టు లేకపోతే ఇంకా అంతే, ఆడవాళ్ళకి కష్టం. అరచుడు ఇంట్లో వాళ్ళు. ఇంకా అలా నేనైతే రెడీ అయిపోతున్నాను. ఇంకా మార్నింగే లేస్తే ఇంకో బెనిఫిట్ ఏంటంటే కాస్త బయట చల్లగాలిని పీల్చుకోవచ్చు అనమాట. మనమైతే ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాము. టైం చూడండి 6:15 అవుతుంది. అస్సలు ఉక్కపోతకు నిద్ర పట్టట్లేదు. దానికి తోడు దోమలు అనమాట. ఇంక ఈ దోమల్లో ఒక విషయం చెప్పాలి. మా బావ అయితే అస్తమానం వెక్కిరిస్తున్నాడు. మీరే తెచ్చారమ్మా, మీరే తెచ్చారు, మీరు వచ్చేటప్పుడు బ్యాగ్లలో మోసుకొచ్చారు దోమలు, అందువల్ల ఇక్కడ ఎక్కువైపోయాయి అంటే మేము మోసుకురావడం ఏంటి అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే మేము ఉండే ఏరియాలో ఎక్కువ ఉంటుండే, ఇక్కడైతే ఉండకపోతుండే నేను వచ్చిన కొత్తలో. దానివల్ల మేము వచ్చేటప్పుడు అటు ఇటు తిరిగేటప్పుడు బ్యాగ్లలో వచ్చిన దోమలు ఇన్ని అయినాయి అంట. ఇంకా నేనైతే చక్కగా బయటికి వచ్చేసాను. బయటికి వస్తే ఎంత బాగుంది తెలుసా, అదేదో హిమాలయాస్కి అక్కడిక్కడ వెళ్ళినట్టు చాలా చల్లగా పొద్దున 6 o'clockకి ఎంత ఫ్రెష్ ఎయిర్ అంటే చాలా ప్రశాంతంగా ఉండే అన్నమాట. అలా కాసేపు అటు ఇటు తిరిగి అటు ఇటు చూస్తూ ఉంటే అసలు లోపలికి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎందుకంటే లోపల వేడిగా ఉంది, ఐరన్ బాక్స్లో పెట్టినట్టు. బయట మాత్రం చాలా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉండే. ఇంకొకటి చాలా పీస్ఫుల్గా, ఒక్క బైక్ లేదు, ఒక్క నాయిస్ లేదు, ఒక్క పర్సన్ తిరగట్లేదు. నిల్చొని చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉండే. అయినా సరే బ్రెయిన్లో ఒకరు మనల్ని పిలుస్తూ ఉంటారు కదా, నువ్వు ఒక హౌస్ వైఫ్, నువ్వు ఒక మదర్, ఒక వైఫ్వి, నీకు చాలా పనులు ఉంటాయి, నడు నువ్వు పని చేయాలి, ఇంత ఎంజాయ్మెంట్ చెయ్యొద్దు అన్నట్టు ఇంకా అలా బ్రెయిన్లో తిరుగుతూనే ఉండగా ఇంకా నేనైతే వచ్చేసి ఇంకా కిచెన్లో లైట్ వేసుకొని పనులు అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. లైట్ వేయగానే ఫస్ట్ కిచెన్ అంతా ఒకసారి చెక్ చేసుకుంటాను బల్లు ఉందా అని. బల్లు అయితే తెగ తిరుగుతుంది, ఒకటే బల్లు ఉంది కిచెన్లో తిరుగుతూ ఉంటుంది అది. దానివల్ల చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇంకొకసారి అయితే స్టవ్ నీట్గా క్లీన్ తుడుచుకుంటున్నాను. క్లీన్ కాదు, పైన అయితే తుడుచుకుంటున్నాను మషక బట్ట పెట్టి. ఇంక ఈ కడాయిలో అయితే ఆయిల్ ఉండే. నైట్ పిల్లలకి నిన్న ఈవినింగ్ పిల్లలకైతే పూర్ణం బూరలు వేసి ఇచ్చాను. దానివల్ల ఇంక ఈరోజు అయితే నేను బావకి లంచ్ బాక్స్లోకి పాలకూర పప్పు చేస్తున్నాను. నేనైతే పాలకూర పప్పులో ఓన్లీ చింతపండు రసం వేస్తే, టమాటో వేస్తే పాలకూరతో కిడ్నీస్లో స్టోన్స్ వస్తాయంటారు కదా. నా చిన్నప్పటి నుంచి విని నేను ఇంక ఎక్స్పెరిమెంట్లు అయితే చెయ్యను. ఇప్పుడు చాలామంది వేసుకుంటున్నా కూడా నేనైతే వేసుకోను. ఒత్తి పాలకూర పప్పులో చింతపండు పులుసు మాత్రమే వేస్తాను. ఇక కందిపప్పులో నేను కొంచెం పెసరపప్పు కలుపుకుంటాను. దానివల్ల పప్పు థిక్నెస్ వస్తుంది, మంచి టెక్స్చర్, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట. ఇంకా నేనైతే పప్పు కడిగేసి అన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద అయితే పెట్టేసుకొని బియ్యం చెరిగేసుకొని అందులో ఉన్న మెరుగలు ఇంకేమన్నా ఉంటే, మనకు సరిగ్గా చెరగడం రాదు కదా, అలా ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి ఇంకా వాటర్ పోసి పక్కకు పెట్టేసి నేనైతే వెళ్ళి పిల్లల్ని అయితే లేపేశాను అనమాట. పిల్లల్ని లేపేసి వాళ్ళని అయితే వాష్రూమ్లోకి పంపించేసి ఇంకా పాపను కూడా కింద నుంచి పైన పడుకోబెట్టేశాను. ఇంకా మళ్ళీ ఆమె ఒకతుంటే మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా అని ఆమెను పైన వేసేసాను. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిన కాంచి అయితే మేము అందరం కిందే బజ్జి ఉంటున్నాము. ఎందుకంటే బెడ్ కూడా వేడిని రిలీజ్ చేస్తుంది తెలుసా, పొగలు కక్కుతూ ఉంది. ఇంకా అందువల్ల ఇంకొకటి ఏంటంటే కుక్కర్ పొయ్యి మీద పెట్టినప్పుడు నేను అసలు ఆ సరౌండింగ్స్లో ఉండట్లేను. ఇంకో పొయ్యి మీద ఇంకో వేరే కుకింగ్ ఆప్షన్ కూడా పెట్టుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ నాకు కొంచెం భయం ఎక్కువ. కుక్కర్లో ఇట్లా పేలుతున్నాయి అన్నప్పుడు కూడా ఇంకా నాకు కొంచెం భయం వేస్తుంది. లాస్ట్ టైం ఒకటి మిక్సీలో అది పేలి ఆయిల్ పడి ఇంకా అది మండింది కదా, దానివల్ల
ఇంకా నేనైతే నీట్గా ఇల్లు బయట బాల్కనీ ఊకేసుకొని పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను, అన్నం కూడా వండేసుకున్నాను అనమాట. ఇవి రెండు అయ్యేలోపు నేను కారం దోశ వేయడానికి కారం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా సిద్ధంగా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే పిల్లలు రెడీ అవుతున్నారు. ఇంకా వాళ్ళు రెడీ అయ్యాక వేద్దాం వేడివేడిగా కారం దోశ అని చెప్పి నేనైతే చక్కగా ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నాను. ఎందుకంటే బాగా పూజ చేస్తాడు. ఇంకా ఇల్లు తుడిచేసుకొని పిల్లలకైతే చక్కగా కారం దోశలు అయితే వేసిచ్చాను. వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా తర్వాత బయట కూడా తుడిచేసుకొని ముగ్గు పెట్టేసుకొని ఇంకా బావకి బాక్సులు కట్టేసి వాళ్ళందరిని అయితే పంపించేస్తూ ఉన్నాను అనమాట. పనులు అసలు తప్పవు కదా అలా. ఇంకా ఈరోజు బయట మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ బట్టలన్నీ కూడా తీసి మర్చేయాలన్నమాట. ఎందుకంటే పూజ చేసుకునేటప్పటికి ఎదురుగా ఉండకూడదని నేను ఫీల్ అవుతా. పచ్చి ఉంటే తప్పదు, కానీ ఇంకా ఆరిపోయాయి కదా. ఇంకా చక్కగా ఇల్లు తుడిచేసుకొని అవన్నీ తెచ్చి చైర్ మీద వేసుకుంటూ ఒక పక్క వాళ్ళకి దోశలు వేస్తూనే ఇంకో పక్క అవన్నీ సర్దేస్తూ వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేశానమాట. మా బావకి 2, మా పిల్లలకి ముగ్గురికి 3, 5 వాటర్ బాటిల్స్. ఎంత అనుకున్నా ఆడవాళ్ళ పని తీరదు కదా. ఇంకా వాళ్ళకేసి మా చిత్తలిని కూడా లేపి ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చాక ఆమెకు ఒక్క కారం దోశ కొంచెం చట్నీ వేసి ఇచ్చాను. ఇంకా చెప్పాను కదా బట్టలన్నీ మర్చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.